రక్షిత మంచినీటి సరఫరా ట్యాంక్ అంటే ప్రజలకు నీటిని అందించి త్రాగునీటి రక్షణ కల్పిస్తుంది. కానీ ఇక్కడ రక్షిత మంచినీటి ట్యాంక్ అంటేనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు గ్రామం మధ్యలో సచివాలయంకు కూతవేటు దూరంలో ఉన్న రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకు. ఈ ట్యాంకు దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించగా నేడు ఇది శిథిలావస్థకు చేరుకుంటోంది. పైనుంచి పెచ్చులు ఊడిపడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకు చుట్టుపక్కల ఉన్న ఇండ్లవారు క్షణక్షణం గండంగా గడుపుతున్నారు. ట్యాంకు పైభాగం నీరు ఉండే ప్రాంతానికి చుట్టుపక్కలంతా కూడా పగుళ్లు వారి పెచ్చులు ఊడిపోయి ఎప్పుడెప్పుడు కింద పడిపోదామా అన్నట్లుగా ఉంది. ఈ ట్యాంకు శుభ్రం చేయడానికి కూడా పైకెక్కడానికి ఎవరూ సాయం చేయడం లేదు. నీరు మాత్రం ప్రతిరోజు ట్యాంకు సరఫరా చేస్తున్నారు. పైన నీటి ట్యాంక్ అడుగు భాగం అంతా కూడా ఎప్పుడు చెమ్మగా ఉండి పడిపోయే స్థితి ఉండగా గ్రామ ప్రజలు అధికారులకు తెలిపినా ఫలితం లేకపోయింది. సంబంధిత అధికారులు ట్యాంక్ని పరిశీలించి ప్రమాదంగా ఉందని గుర్తించి 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకు కూలిపోయి ఇళ్లపై పడి భారీ ప్రమాదాలు సంభవించకముందే అధికారులు దీనిని తొలగించి నూతన రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును ఏర్పాటు చేయాలని ఎడమకల్లు గ్రామ ప్రజలు కోరుతున్నారు.